నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ చైర్మన్ గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గ్రామస్థాయిలో వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు జేఏసీలు అందరూ కలిసి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాలని, అలాగే రేపు 17, 18వ తేదీలో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద రిలే నిరసనలు చేయాలని చెప్పి 19వ తేదీన చెలో సీసీఎల్ఏ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలుపులో భాగంగా మా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ తరఫున పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మేము అందరూ, ఎందుకంటే జేఏసీలో ఉన్నారు కాబట్టి ఆ మద్దతు ఇచ్చి ఆ రోజున ప్రభుత్వం సీసీఎల్ఏ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో కనుక మాకు ప్రభుత్వం స్పష్టమైన హామీ కనుక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని వీఆర్ఏలు కానీ వీఆర్ఓల సర్వీస్ సమస్యలపై ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన మేము ఒక ఆందోళన కార్యక్రమంలో దిగి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో గౌరవ రెవెన్యూ మంత్రి వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని. ముఖ్యంగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏ సమస్యల దృష్టి పెట్టండి అని చెప్పి ఫస్ట్ అజెండాగా మేము ఆ రోజున మా రిప్రజెంటేషన్లో కూడా గ్రామ రెవెన్యూ సహాయకుల సంబంధించిన సమస్యలు పెట్టాం. వాళ్ళకి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో పే స్కేల్ ఇవ్వడం జరిగింది. ఆ పే స్కేల్ విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి ప్రస్తుతం 10,500 రూపాయలతోటి ఆర్థికంగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి కుటుంబాలతోటి ఎంతో సర్వీస్ చేస్తుంటే గ్రామస్థాయిలు ఇట్టి చేకరీ టైప్లో చేయించుకుంటారు. గ్రామస్థాయిలో నాకు తెలుసు, ఎందుకంటే నేను వీఆర్ఏ నుంచి వచ్చాను. ఎందుకంటే అటువంటి సర్వీస్ చేసే వాళ్ళు కనీసం వేతనం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన వాళ్ళందరూ ఒక కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలందరికీ కూడా వేతన స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూడా వాళ్ళ ప్రమోషన్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో మన కొత్తగా జీవో కూడా ఇచ్చారు, 48 జీవో. దాంట్లో 1 టైం సెటిల్మెంట్గా కూడా వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, అలాగే గతంలో నామినీగా ఉన్న వీఆర్ఎల్ సంబంధించి కుటుంబ సభ్యులకి వాళ్ళు రెగ్యులర్ చేసి వాళ్ళు వీఆర్ఎల్గా నియమించాలని చెప్పి వాళ్ళ ముఖ్యమైన డిమాండ్లుగా వాళ్ళకి ఉన్నాయి. ఆ డిమాండ్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు సమస్యలు అయిన తర్వాతే వీఆర్ఎస్ సమస్యల తర్వాత వీఆర్ఓ సమస్యలు, సర్వే సమస్యలు కంప్లీట్గా రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కనుక మేము 19వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ తరఫున విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ రోజునే కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ. పేరు పతివాడ గోపాలకృష్ణ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్ఏల సంఘానికి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజున మేము 10,500 రూపాయలతో జీతంతో చాలీని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గ్రామాల్లో అనేక విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా మేము పనిచేస్తున్నాము. గత 8 సంవత్సరాలుగా మాకు 1 రూపాయి జీతం కూడా పెరగలేదు. మేము ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగులు మాత్రం రావడం లేదు. ఈ చాలీని జీతాలతో వెట్టి చాకరీలు చేస్తూ అటెండర్లు, నైట్ వాచ్మెన్, టర్న్ డ్యూటీలు, అలాగే ఎలక్షన్ విధులు, అదేవిధంగా రీసర్వే విధులు, అలాగే కొంతమందికి పక్క గ్రామాల్లో కూడా ఈ రీసర్వే విధుల్లో మనకి డిప్యుటేషన్ల మీద వీఆర్ఏలను వేస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన టీఏడిఏలు కూడా ఇవ్వట్లేదు. ఈ రకంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ నైట్ డ్యూటీలు కూడా వీఆర్ఏలు చేస్తున్నారు. మేము పని చేయడానికి ఏ రోజు కూడా ఇబ్బంది పట్టలేదండి. మా వీఆర్ఏలు అందరికీ కూడా తగిన జీతాన్ని ఇస్తూ పే స్కేల్ తెలంగాణలో ఏ విధంగా అయితే పే స్కేల్ అమలు చేశారో అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా పే స్కేల్ జీతాలు అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో కూడా ఇదే ప్రభుత్వంలో మా జీతాలు పెరగడం అనేది జరిగింది. 2018వ సంవత్సరంలో మా జీతాలు 6,000గా ఉన్న జీతాలని 10,500 రూపాయలకి ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం మాకు జీతాలు పెంచి మా జీవితాల్లో వెలుగులు నింపింది. అదే రకంగా ఇప్పుడు కూడా మాకు తెలంగాణ మాదిరిగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, అలాగే వీఆర్ఏ నుంచి అటెండరు, నైట్ వాచ్మెన్, డ్రైవరు, వీఆర్ఓ ప్రమోషన్ కోటాను 70% పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులు అన్నింటినీ కూడా వీఆర్ఏలతో 1 టైం సెటిల్మెంట్గా భర్తీ చేయాలని, అదేవిధంగా కొంతమంది నామినీలుగా పనిచేస్తున్నారు వీఆర్ఏలు. ఆ వీఆర్ఏలని పూర్తి స్థాయి వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.